ఎగువన ఉన్న ఆల్మట్టి డ్యాం నుంచి కృష్ణా నదిలో వరద నీరు తరలుతుండగా జూరాల ప్రాజెక్టు నుంచి 17 గేట్లు ఎత్తి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా నీరు విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో కృష్ణమ్మ ఉరకలు వేస్తూ శబ్దాలతో ముందుకు సాగుతోంది. ప్రస్తుతం శ్రీశైలానికి 1 లక్ష క్యూసెక్కుల కంటే ఎక్కువగా నీరు ప్రవేశించగా ప్రాజెక్టు దిగువన ఉన్న నాగార్జున సాగర్కు 67,000 క్యూసెక్కుల కంటే అధికంగా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు కుడి ఎడమవైపు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం నీటి మట్టం 881.60 అడుగులకు చేరుకుంది. అధికారులు ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని గమనిస్తూ అప్రమత్తంగా ఉన్నారు. మరింత వరద ప్రవాహం పెరిగే ప్రాజెక్టులో గేట్లు మళ్లీ ఎత్తే అవకాశం ఉందని వారు తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యుత్ కేంద్రాల ద్వారా కొనసాగుతోంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాసులు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. శ్రీశైలం ప్రాజెక్టుకు మళ్ళీ కృష్ణా నది పరివాహక ప్రాంతంతో పాటు తుంగభద్ర నది పరివాహక ప్రాంతం నుంచి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం ఇటు జూరాల ప్రాజెక్టు నుంచి మళ్ళీ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో 1,19,531 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చి చేరుతుండగా మరోవైపు తుంగభద్ర నది పరివాహక ప్రాంతం నుంచి దాదాపుగా 39,105 క్యూసెక్లు మొత్తం రెండు ఇటు జూరాల తుంగభద్ర రెండింటి నుంచి 1,58,636 1,58,636 క్యూసెక్ల వరద నీటి ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతుండడంతో ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు నీటి నిల్వ 801.50 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 885 అడుగులు. అయితే శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని దృష్టిలో ఉంచుకొని ఈ సీజన్లో కుడిగట్టు ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి రెండు రాష్ట్రాలు కొనసాగిస్తూ వస్తున్న సమయంలో కూడా దాదాపుగా శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం 881.50 అడుగులుగా ఉంది ప్రస్తుతము. మరోవైపు ఎగువ నుంచి వరద నీటి ప్రవాహం మరో 2 రోజులు కొనసాగితే మాత్రం మరి ఒకటి కానీ 2 కానీ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 196 టీఎంసీలుగా ఉంది. జూరాల నుంచి 1,19,531 క్యూసెక్ల వరద నీటి ప్రవాహం అదే స్థాయిలో కొనసాగడంతో పాటు రానున్న 5 రోజుల్లో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో రెండోసారి కూడా ఈ సీజన్లో శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా గేట్లు ఎత్తి సాగర్ జలాశయానికి నీటిని విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. మరోవైపు ఇటు కుడిగట్టు ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా దాదాపుగా నాగార్జున సాగర్ కు 67,655 క్యూసెక్ల వరద నీటిని విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువకు వదిలివేస్తున్నారు. దీంతో ఇటు శ్రీశైలం నాగార్జున సాగర్ 2 ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువై ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గేట్ల నుంచి నీటిని విడుదల చేయగా నాగార్జున సాగర్ నుంచి కూడా గేట్లను ఎత్తి దిగువకు వదిలివేశారు. మరో 2-3 రోజుల్లో ఇదే స్థాయిలో ఎగువ నుంచి వరద నీటి ప్రవాహం కొనసాగితే మాత్రం శ్రీశైలం ప్రాజెక్టు రెండోసారి గేట్లు ఎత్తే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. శ్రీనివాసులు, ఎన్ని రోజుల పాటు నీటి ప్రవాహం కొనసాగుతుంది? ఎగువ నుంచి ఇప్పుడు ప్రధానంగా రానున్న 5 రోజుల్లో వరద నీటి భారీగా వర్షాలు ఉన్నాయన్న నేపథ్యంలో ఇటు కృష్ణా తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలతో ఇటు తెలంగాణ జూరాల ప్రాజెక్టు నుంచి ఇటు ఏపీ నుంచి దాదాపుగా తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతం నుంచి మాత్రం ప్రస్తుతం రోజుకు 1,19,531 క్యూసెక్లు జూరాల నుంచి వస్తుండగా తుంగభద్ర నది నుంచి మాత్రం 39,000 క్యూసెక్ల వరద నీరు వస్తుంది. అంటే దాదాపుగా 1,58,636 క్యూసెక్ల వరద నీరు వస్తుంది. రోజుకు 1 టీఎంసీ చొప్పున శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తే మాత్రం ప్రాజెక్టు నీటి నిల్వ 3 అడుగులు ఎత్తు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 881 అడుగులు ఉన్న నేపథ్యంలో 1 టీఎంసీ రోజుకు 1 టీఎంసీ చొప్పున వస్తే మాత్రం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం అంటే ప్రస్తుతం ఉన్న 881 నుంచి 885కు చేరుకుంటే మాత్రం నీటిని దిగువకు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా
885 నుంచి 881 నుంచి అడుగులు ఉన్న నేపథ్యంలో ఒక 3.5 అడుగులకు చేరుకుంటే మాత్రం శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. రోజుకు ఒక టీఎంసీ చొప్పున లెక్కిస్తే కూడా 1-2 రోజుల్లో శ్రీశైలం డ్యాం మరి పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసులు.